కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్పై హత్యా ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. డాక్టర్ హత్యా ఘటన అనంతరం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు సరిగా లేదని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తుంది. ఘటన జరిగిన వెంటనే బాధిత డాక్టర్ తల్లిదండ్రులకు చెప్పడంలో ఆలస్యం చేయడం కాకుండా డాక్టర్ సూసైడ్ చేసుకుని మరణించిందని ముందుగానే ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సిబిఐ విచారణలో ఇవే అంశాలను సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అత్యాచార ఘటన నేపథ్యంలో తనపై ఎటువంటి ఆరోపణలు రావద్దని భావించిన డాక్టర్ సందీప్ తెలివిగా తానే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశారు. ఇక తనంతట తానే రాజీనామా చేస్తే సానుభూతి వస్తుందని, తనకి ఏమి సంబంధం లేదని బయట ప్రచారం కావాలనే ఉద్దేశంతోనే, నైతిక బాధ్యత వహిస్తున్నట్టు కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రిన్సిపల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. వైద్యురాలి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక సిబిఐ విచారణతో పాటు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక సిబిఐ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఘోష్పై కోల్కతా పోలీసులు అవినీతి కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై జూన్లో ఫిర్యాదు నమోదైనట్లు మీడియా కథనాలు వెల్లడించగా అప్పటి నుంచి దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నాయి. ఈ ఘటన జరిగిన ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసి ఐజీ ప్రణవ్ కుమార్ను సిట్ ఆఫీసర్గా నియమించింది. నివేదికను ఆలస్యంగా చేయకుండా నెలలోపు తొలి నివేదిక సమర్పించాలని సిట్ అధికారులను బెంగాల్ సర్కార్ ఆదేశించింది. డాక్టర్ సందీప్ ఘోష్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడమే కాకుండా బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని కూడా ఇతర దేశాలకు రవాణా చేసి సొమ్ము చేసుకున్నట్లు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఆరోపించారు. వాటితో పాటు క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అఖ్తర్ అలీ గత ఏడాది వరకు ఆర్జికర్ కళాశాలలోనే పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు ఆయన. ఇక సందీప్ ఆకడాలపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో వినియోగించిన సిరంజీవులు, సైలెంట్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటి బయోమెడికల్ వ్యర్థాలు ప్రతి 2 రోజులకు ఒకసారి 500 కిలోల వరకు పోగయ్యేవని, వాటిని ఇద్దరు బంగ్లాదేశీయుల సాయంతో బంగ్లాదేశ్కు రవాణా చేసి రీసైక్లింగ్ చేయించేవాడని పేర్కొన్నారు. ఇక అఖ్తర్ అలీ డాక్టర్ సందీప్ ఘోష్ చేస్తున్నటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల గురించి రాష్ట్ర విజిలెన్స్ ఏసీబీ హెల్త్ డిపార్ట్మెంట్ కు తాను గతంలోనే ఫిర్యాదు చేసినట్లు అఖ్తర్ అలీ తెలిపారు. గతంలోనే సందీప్ పై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఆయన. ఇక అందులో తాను కూడా సభ్యుడని చెప్పారు. ఈ విచారణలో సందీప్ దోషిగా తేలినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇక సందీప్ ఘోష్ పై రాష్ట్ర ఆరోగ్య శాఖకు విచారణ కమిటీ నివేదికను సమర్పించగా అదే రోజు తనపై బదిలీ వేటు వేశారని అలీ పేర్కొన్నారు. ఆ కమిటీలోనూ మిగిలిన 2 సభ్యులను కూడా బదిలీ చేశారు. అతని నుంచి విద్యార్థులను రక్షించేందుకు నేను చేయగలిగినంత చేశానని, ఆ ప్రయత్నంలో తాను విఫలమైనట్లు చెప్పారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ హత్య ఘటన అనంతరం ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు అఖ్తర్ అలీని విచారణకు పిలిపించి ఆయన గతంలో డాక్టర్ సందీప్ పై చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక 2023 జూలై 14న అలీ రాసినటువంటి లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజ్ ప్రిన్సిపల్ లేదా స్వస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడని, వైద్య కళాశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాలు, సరఫరాదారులు ఎంపికలోనూ బంధుప్రీతి చూపించేవాడు. తద్వారా కోట్ల రూపాయల విలువైనటువంటి కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చేవాడు. చివరికి మందులు సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకునేవాడని ఘోష్ పై అలీ ఆరోపించాడు. వాటితో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ వ్యవహార శైలి కాకుండా ఇంట్లో తాను వ్యవహరించిన తీరు కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇక డాక్టర్ సందీప్ ఘోష్ తరచూ భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల తర్వాత ఆమెపై ఘోష్ తీవ్రంగా దాడి చేసినట్లు ఆయన ఇంటి పొరుగువారు ఉన్నవారు చెప్తున్నారు. ఇక దాడి చేసిన సమయంలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇక ప్రతి కుటుంబంలోనూ గొడవలు, చిన్న చిన్న తగాదాలు ఉంటాయని భావించి స్థానికులు
అవి కాస్త శృతిమించడంతో సందీప్ భార్య పరిస్థితిని చూసి స్థానికులు జోక్యం చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇక వారుంటున్నటువంటి వీధి మొత్తం ఏకమై డాక్టర్లు సందీప్కి వ్యతిరేకంగా ఆయన భార్యకు అనుకూలంగా ఆందోళనకు దిగినట్లు స్థానికులు చెప్పారు. ఇక చుట్టుపక్కల వారితో కూడా అతడు సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని ఆయన ఇరుగు పొరుగు చెప్తూ ఉన్నారు. ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ ఎవరు అనే అంశంపై అందరూ ఆసక్తిగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక డాక్టర్ సందీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్లోని బాంగావ్కు చెందినటువంటి వ్యక్తి. ఇక డాక్టర్ సందీప్ ఘోష్ 1989లో బోంగావ్ హై స్కూల్లో ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. ఇక తర్వాత 1994లో అతను ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పట్టభద్రుడయ్యారు. ఇక వైద్య వృత్తిలో కొనసాగుతూ వస్తున్నాడు. డాక్టర్ ఘోష్ 2021లో తాను చదువుకున్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. అంతకంటే ముందు డాక్టర్ సందీప్ ఘోష్ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ గాను పనిచేశారు. ఇక డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ విభాగంలో ప్రొఫెసర్గా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోనూ పనిచేశారు. ఇక ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ మరియు సర్జన్గా ఉన్నప్పటికీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అతని పదవీ కాలం వివాదాలతో కొనసాగింది. ఇక ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా నిర్వహించిన ఇంటర్వ్యూలో 16వ ర్యాంకులో ఉన్నప్పటికీ మిగిలిన వారిని కాదని డాక్టర్ సందీప్ ఘోష్ను నియమించారు. ఇక కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన అనంతరం అతన్ని 8 గంటల్లోనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా నియమించారు. అయితే సందీప్ని తమ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒప్పుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా లేకపోగా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.